సో గైస్ అసలు నాకు పిచ్చి కోపం అంటే పిచ్చి కోపం లేస్తుంది. అసలు నేను ఇంట్రో అయ్యాను ఏమి అను నాకు అసలు నరేష్ మీద నేను చాలా క్లారిటీగా ఉన్నా. నేను అదే చెప్తున్నా, మీకు అర్థం అవుతలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఎవరితోనైనా తిరుగుతాడు, కానీ నేను అసలు ఏం మాట్లాడదలుచుకోలే. అసలు మీరే చెప్పండి, అంతగానం పెద్ద కొట్లాట అయింది షాప్లా, సిగ్గు లేకుండా ఎట్లా బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడో నాకు అర్థమైతలే. చూడండి ఒకసారి, సయ్యారా అంట చూడు, అగో ఎట్లా కడుతున్నాడు చూడు. అవసరమా ఇంత గలీజ్గా? సరే నువ్వు తీసుకొని పో, నిన్ను ఎవడు అడగడు, నువ్వు ఎవరితోనైనా తిరుగు, ఎవరితోనైనా తిరుగు, ఎవరితోనైనా పో, నాకు సంబంధం లేదు. కానీ నా పేరు ఎవరు ఎత్తద్దు. జిగురు దడవల కొడతా గిడవల కొడతా అంటే నేనేమి చాతగా అని కాదు, అర్థమైందా? అన్ని వీడియోలలో మాటలు మాట్లాడద్దు, సాఫ్ సీరియా ఎదురుగా వచ్చి మాట్లాడేయాలి, అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏదైతే నరేష్తో అన్నానో, ఏమని లేదు నువ్వు ఏదైనా చేస్తే నేను కూడా ఏం చేసి చూపిస్తానో బరాబర్ అదే చేసి చూపించాలని నేను ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా. నేను చేసే పనికి మెట్టు కూడా నుంచి ఉరుక్కుంటూ రావాలి ఈరోజు ఆయన. ఇంకోటి లాస్ట్ ఏమంటారు, దమ్ముంటే దాకిడితే అంటే, నువ్వు నీకు దమ్ముంటే నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడు, అర్థమవుతుందా? ఇట్లాంటి వీడియోలు పెట్టుకొని దమ్ముంటే రా నేను చూసుకుంటా, కీర్తిప్రియ లేదా అది లేదా అని ఇవన్నీ మాట్లాడకు. మస్తు ఎక్స్ట్రీమ్ చేసేసిండు, బండి మీద తీసుకొని పోయినాడు. హారిక కూడా సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ హారిక ఏమంటది, మనకి ఎవరున్నా కూడా మనకి జిగురే ఇంపార్టెంట్ రా అని అంటే, సరే నీ ఇష్టం, నీకు ఇంపార్టెంట్ ఉన్నతో నువ్వు తిరుగు పోయి, నా దగ్గరికి రాకు, తిరుగు జిగురుతోని, కానీ నా పేరు వెళ్ళొద్దు, సింపుల్గా చెప్తున్నా. సో ఇప్పుడు నరేష్కి నేను జీలా కాల్పానికి ఏది చేయనికైనా కూడా వెనకకు పోను, ఎవరితో మాట్లాడడానికి వెనకకు పోను, లేకపోతే మా దాంట్లోనే ఎవరితోనైనా ఫ్లర్ట్ చేయడానికి కూడా వెనకకు పోను. ఆయనకు మండిపోయానికి నేను ఏం చేస్తానో మీరు లైవ్లో చూస్తూ ఉంటారు, అర్థమవుతుందా? లోపడరా. ఇప్పుడు ఒక ఆయనతోని ఫోటో దిగి సీదా నరేష్కి పంపిస్తా, ఒక్కటే సెకండ్ ఇట్లా స్నాప్ వేస్తే యాడ్రిన్కి, ఇంకా తర్వాత నరేష్కి విత్ ఇన్ సెకండ్లో వీడియో కాల్ రాకపోతే మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది. డౌస్ ఫేస్ మాత్రం చూపాను, జస్ట్ మనిషి ఖాళీ మీకు కనిపిస్తాడు అంతే. ఇట్లండి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు మాట్లాడక అసలు నాకే యాక్టింగ్ చేస్తున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గైస్ ఈ ఫోటోని నేను ఇప్పుడు నరేష్ కి ఇంకా యాడ్రిన్ కి ఇద్దరికి స్నాప్ వేస్తా, ప్లస్ వాట్సాప్ లో కూడా పెడతా. సో విత్ ఇన్ సెకండ్ లో ఎట్లా వీడియో కాల్ వస్తుందో మీరే చూస్తారు. పంపించేసిన, సో చూద్దాం. యాడ్రిన్ ఆల్రెడీ నాకు ఇన్ని పంపించినాడు, ఇప్పుడు యాడ్రిన్ ఓపెన్ చేస్తాడో ఓపెన్ చేయడో ఏంది కథనో చూడరు. గైస్ నరేష్ ఒక నిమిషం ఆగండి, నంబర్ కనిపించగల మళ్ళా ఇంత గాబర్లా ఈవెన్ సేవింగ్ చాట్. ఇప్పుడు ఏదో ఏ మెంటల్ అంట, మీరే చూడండి ఇక్కడ చాటింగ్. ఇంకొక స్నాప్ పెడితే ఇప్పుడే స్నాప్ పెట్టే గ్యాప్ లనే వీడియో కాల్ వచ్చాడంటే పెద్ద తలనొప్పరా కొడుతున్నాడు, నాతోనే మజాకులాడుతున్నాడు. చేస్తూనే ఉన్నాడు గైస్, కంటిన్యూగా కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు యాడ్రిన్ ఫోన్ చేస్తున్నాడు. ఇంకొక స్నాప్ వేసిన ఇప్పుడు, అగోండి మొహం చూడండి. అసలు నాకు ఇప్పుడు ఆయనతో వచ్చి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు చెప్పాలంటే. ఎత్తుతున్నా, చెప్పండి. నేనా? ఒక నిమిషం ఆగు, మళ్ళీ చేస్తా. కట్ చేసేసిన గైస్. సో నేను ఇప్పుడు ఇక్కడ వీడియో కాల్ మాట్లాడేది మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. ప్రవీణ్ హలో ప్రవీణ్, ఒకసారి కిందికి రావా అర్జెంటుగా. సో గైస్ వీడియో దీనికి ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు పిలుస్తున్నా ప్రవీణ్ని. సో ఇప్పుడు తెలుస్తుంది, నరేష్ కంటిన్యూగా ఫోన్లు కొడుతూనే ఉన్నాడు నాకు. కట్ చేసేసిన. ఆయన ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ నేను చేసేలేక అసలు ఏం చేస్తాడు. ఇది కూడా సేవ్ చేసాడు గైస్, ఈ స్నాప్ కూడా. 2 స్నాప్లు వేసిన, 2 స్నాప్లు కొడుతూనే ఉన్నాడు కంటిన్యూగా. ఏంది చెప్పు,
ఏడుంటే నీకెందుకు? లేపని నేను బయటికి పోతున్నా, చెప్పేమైంది? నువ్వు తిరగద్దా జిగురుతో నీ సిగ్గు లేకుండా? అవునా, నిన్ను 420 కేసులో పెట్టాలా? నువ్వు పెద్ద 420. ఎవరైతే నీకెందుకు? నా ఫ్రెండ్ ఆయనే, నా క్లోజ్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఏమైందైతే మీకెందుకు చూపియాలా భయ? మీరు మీ జిగురు మొహం చూసుకోరి. చూపియా నేను. ఆమె గీమె కాదు, నిజంగా మొగోడు. అర్థమవుతుందా? ఏ వాడు గీడ నాకు మూతి వలుగుతుంది. ఇది మర్యాద ఇచ్చి మాట్లాడు. అర్థమవుతుందా? ఆడ్రిన్ పెట్టుకో, వ్యాజ్లైన్ పెట్టుకో. ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు మరి? చూపియాను అంటే నేను ఏదో జస్ట్ ఫిల్టర్ పెట్టి దిగినా అనుకుంటున్నావా? ఆహా, ఈయన కూడా మొగోడే. మళ్ళీ ఈయన నేను ఆడదని చెప్పినాను. ఈయన కూడా మొగోడే. అవునవును. నీకు అసలు కొంచెం ఆ సయ్యారా వీడియో చూస్తుంటే కంపరం అంత కోపం వస్తుంది. నీదా ఇప్పుడు అసలైన రివెంజ్ మొదలైంది. కానీ ఫోన్ పెట్టరు, మస్తు అయిపోయింది. సో గైస్ కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు. ఆయన ఫేస్ మాత్రం, ఈయన ఫేస్ చూపించక అస్సలు, సరేనా? అదే నీ పని, అదే. నీకు స్నాప్ లా కావాలి, ఒరిజినల్ గా కావాలి, రియాలిటీగా కావాలి. నీ బతికే అంత మంచిగా ఆడగలరు మీరు కూడా నాలాగలరు. అదే మీ వేస్ట్ లెక్కలు చేయని ఫోన్ పెట్టేస్తా ఇట్లాంటి పిచ్చి హరకట్లు చేస్తే. నేనేం చేసినా? నా ఫ్రెండ్ అయినా నీకెందుకు బాధ అవుతుంది? ఒక మాట చెప్పు. తిప్పాను. జోక్ అనుకుంటున్నావా? నిజంగా నీకు చెప్పినారు పనులు పెట్టినారని. అబ్బా అట్లా కూడా ఉంటుందా? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? కాదు నరేష్, అసలు ఇప్పుడు నాకు వీడియో కాల్ ఎందుకు చేసినావు? ఏం అవసరం నీకు? నేను ఏడుండే నీకు ఎందుకు? నీతో మాట్లాడతాలే నేను. చెప్పు. ఎందుకు చూపియాలి? ఏం అవసరం అసలు? నువ్వు తిరుగు ఇట్లా, అదేమంటారు ఏంటది, దాని పేరేంది, చున్నీ ఇట్లా వేసుకొని ముంగట్కలు కట్టి. సార్ వెనకలు కట్టినావు ఇందాక. ఆమె ముంగట పెట్టి ఇట్లా కట్టుకొని మీద కూసబెట్టుకొని తీసుకొని పో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఇగో నరేష్ నీ గురించి నాకు అర్థమైంది, పబ్లిక్ కి కూడా అర్థమవుతుంది. ఎందుకు అన్న అట్లా తీసుకొని పోయినావు అని కమెంట్లలో కూడా పెట్టినారు. ఎందుకు అంత గలీజ్గా చేసుకుంటున్నావు? ఒకవేళ మీరిద్దరు తిరిగితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కుల్లా చెప్పేస్తున్నా ఇప్పుడు. కానీ నా పేరు ఎత్తద్దు దేడ కూడా. దమ్ముంటా చూసుకుంటా, దాకిడ్తి అంటే ఫేస్ టు ఫేస్ వచ్చి చూసుకోమను. వీడియోలో ఎవడైనా చూస్తాడు. ఇంకొకటి ఏమన్నది, దవడ వల్ల కొడతా అన్నది. ఆమె ఎవరు నా దవడ వల్ల కొట్టగా? నీకు నువ్వేం బిక్తున్నాడా? ఏం తిట్టినావు? హారిక కూడా అంతే. హారిక ఏమంటది, అయినా నరేష్ మనకు జిగురే ఇంపార్టెంట్ నరేష్ అని అన్నాడు. అప్పుడు నా లైఫ్ నా ఇష్టం వచ్చింది చేస్తా. నీకేం బాధ అయింది? నువ్వెందుకు వీడియో కాల్ చేస్తున్నావు అన్నాను గనం? నా ఇష్టం అది. జరగరు. మజాక్ ఆడతలే నరేష్ నీతో. నువ్వు మస్తు మందిని తెచ్చినావు కానీ ఇప్పుడు ఇంకోళ్ళు వస్తారు అంతే సింపుల్ గా. నువ్వు ఎంత మందిని తేలే? 21 అవుతారేమో, 21 నెంబర్ అవుతుందేమో. కానీ తీసుకురా అంతే. నిన్ను నమ్మి నేను తప్పు పని చేసిన. ఫస్ట్ ఆడ్రి నుండి చెడగొడుతున్నాను నిన్ను, నువ్వు ఇంకా చెడిపోతున్నావు మంచిగా. నువ్వు పక్కకుండి కూడా ఆమె మీ ఇంటికాడికి రావాల్సిన అవసరం ఏముంది? 11:30కి వచ్చినాక ఉల్టా కూర్చుంటే తీసుకోపోతారా? ఐడికి సీదా కూర్చుంటే అసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నీలాఫర్ అంతా తెలవాలా మీరు అందరు తిరుగుతున్నారా అని? ఎవడైనా ఒక ఫ్యాన్ కనబడి అడగడా నిన్ను, ఎందుకన్నా కీర్తక్కని ఇట్లా చేస్తున్నావు, కీర్తక్కని తేవాలా కానీ నువ్వు జిగురుని తీసుకొని వచ్చినావు అని అడుగుతుంది. ఆపు వద్దు నువ్వు మంచిగా నువ్వు పక్క తప్ప ఆయనకి ఇచ్చే ఫోన్. నువ్వు మాట్లాడదు. నువ్వు ఎడిటింగ్ చేస్తావు కానీ నువ్వు మాట్లాడదు. అర్థమైందా? ఏంది
అంత సీన్ లేదు. ఇట్లా తీసుకో, ఇట్లా మంచిగా తీసుకో, ఇట్లా మొత్తం ఫారెన్ అన్నమాట. ఫారెన్ అర్థమవుతుందా? ఫారెన్. అవునా? మస్తు ఎక్కువ మాట్లాడుతుంది. చెప్పు ఎవరో నీకెందుకు? మజాక్ ఆడతలే, మండుతున్నట్టుంది. పట్టుకోను కానీ నీ వల్ల పట్టుకోవాల్సి వస్తుంది ఇలా డేట్లా. అర్థమైందా? నేను కూడా మొగంది పట్టుకున్నా, ఆడల్ది కాదు మొగల్ది. లే ఎందుకు పట్టుకుంటారు అయినా మస్త్ ఏయ్ చెప్పవాలంటే తమ్ముడికి ఇప్పుడు అనేవాడే. రోహన్ గారు లేడు, రోహన్ గారు కలర్ తెలుసు కదా. ప్రామిస్ దేవుడి మీద ఒట్టు, రోహన్ వాళ్ళ ఫ్రెండ్ కాదు, ఎవ్వరు కాదు. రోహన్ గారు ఇంత బక్కా ఉంటాడా? ఇంత తెల్లగా ఉంటాడు రోహన్? ఇంత తెల్లగా ఉంటాడా? ప్రామిస్ అంటే దేవుడి మీద ఒట్టేస్తారా? మరి ఇంత గలీజా? మా ఫ్రెండ్ ఆయనే. లైచ్కపోతున్నట్టుంది, ఏదో మాడకంపు వస్తుంది, ఫోన్లకి వెళ్ళి కూడా వాసన వస్తుంది. ఏంది పెట్టేస్తా? చెయ్యకు, పెట్టే మళ్ళా బాయా. ఫస్ట్ ఒక విషయం చెప్తున్నా, నేను ఇంకోసారి నాకు కాల్ చేయకు. యాక్చువల్లీ మేము బయటికి పోతున్నాం. అక్కడ సార్ నువ్వు మెట్టు కూడా నుంచి ఇక్కడ షాప్ కాడికి వచ్చిన ఒక్క 2 నిమిషాలు కూడా నీ కళ్ళ ముందు నేను కనబడ. అయిపోతుంది అట్లానే ఉండరు. ఏదో మళ్ళీ ఇప్పుడు మీరు తుప్పలలోనే ఉన్నారు, పిలువురు మన జిగురుని ఆడ కూసో పిలిచి. అదే 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 అబ్బా, నీ రీళ్ళు చల్లగా ఉన్నా. నువ్వు ఎన్ని రీళ్ళు చేస్తావు? ఆమెతో చేయద్దా జిగురుతోని? చెయ్యి రీళ్ళు అన్ని వేయాలా భక్తిలాగా. దేవుడు బొట్టు పెట్టుకోవాలి ఇట్లా. అదే నువ్వు పెట్టుకున్నందుకే అంటున్నా నేను. నరేష్ ఇవన్నీ వద్దు నరేష్, నేను చాలా సీరియస్ అయిపోతా. నువ్వు ఏదైనా ఆమెకి ఏమైనా ఉంటే దమ్ము ఉంటే నా ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడమ్మా. నువ్వు నీతో ఉన్నప్పుడు మాట్లాడడం కాదు. మజాక్లో దవడ వల్ల కొట్టడానంటే ఆమె ఎవరన్నా అన్నికి నా అక్కనా చెల్లెనా? ఏంది దవడ వల్ల కొడితే చలికాలం అని చెప్పాలనా? నువ్వు పక్క నుండి కూడా ఏమంటలేవు. అందుకే నా పని నేను చూసుకుంటా. నీకేంది, నువ్వు వీడియోలు చేసుకో, నా వీడియోలు నేను చేసుకుంటా. నా వీడియోలకు నువ్వు రాకు, నీ వీడియోలకు నేను రాను. ఈరోజు మొత్తం కలాస్. ఇప్పటి నుంచి నాతో వీడియోలు చేసుకుంటా. ఏం ప్రాబ్లం అయింది? నీకేమన్నా వస్తుందా? ఎందుకు నీకేమైనా ప్రాబ్లం అవుతుందా? ఎవరైనా కానీ నీకెందుకు? యాక్చువల్లీ ఆయన నీతో మాట్లాడు. ఆయన యాక్చువల్లీ ఫారెన్ నుంచి వచ్చిండు. మాట్లాడాడు. ఇది స్క్రిప్ట్ అని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడైనా మాట్లాడింది తిన్నావు అనుకో, షాక్ అయిపోతావు. నేనేం మూగాయనా? ఒకసారి మాట్లాడి నా పేరేం చెప్పు పర్వాలేదు చెప్పు. అందుకే చెవులు మంచిగా గట్టిగా పెట్టుకొని నూరి. అర్థమవుతుందా? ఏం పేరు నా పేరు? స్వీటియా. ఆయన నన్ను క్యూట్ గా పిలిచేది స్వీటీ అన్నమాట. అర్థమవుతుందా? ప్రతి నీలాగా అందరూ కీర్తి అని పిలవరు కదా, కొంతమందికి నిక్ నేమ్స్ ఉంటాయి కదా, అట్లా నాకు నిక్ నేమ్ పెట్టుకున్నా ఆయన. అర్థమైందా? అవును స్వీటీ. నువ్వు స్వీట్ సుపారి, ఆయన ఆర్ఆర్. నేను పాన్ మసాలా అనుకో కావాలంటున్నాను, సరేనా? నువ్వు పెద్ద అంబర్ ప్యాకెట్వి, సరేనా? సరే. నువ్వేంది మళ్ళా? నువ్వేంది నవరత్న మీనాక్ష? నిజంగా ఎంత వరస్ట్ క్యాండిడేట్లు ఉన్నారు ఇద్దరు, చెత్త. నీకు ఏం జీలం మండుతుందా లేకపోతే నీకేమైతుంది భయ్? నాకు అర్థం కాదు. నువ్వేమో మొత్తం ఇట్లా చేతులు పెట్టుకొని తిరుగుతావు కదా. అట్లా కాదు ఇట్లా కాదు. నువ్వు కెఫేకి పోయి వాళ్ళకి చాయ్ తాగిపిస్తావు, బన్ మస్కా తినిపిస్తావు, పన్నీర్ పఫ్ తినిపిస్తావు. మళ్ళీ ఇదేమంటారు, మళ్ళీ ఆమెకు బండి డ్రైవ్ చేయనీకి ఇస్తావు. నాకైతే బండి అది నేను ఇచ్చినావు నీ మొహానికి. ఎన్నిసార్లు అడుక్కున్నా వీడియోలు చేస్తా ఈ బండి అని అంటే.
అది పడేసినా, కానీ తర్వాత ఏమైంది? ఒక్కసారి అడిగిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి ఇచ్చినావు నువ్వు. ఆయన అడుగు ఎన్నిసార్లు అడిగినా, నువ్వు పెద్ద ఆయన అంతరాత్మవు కదా పెద్ద, నువ్వే చెప్పు అని. ఏమి ఎందుకు అట్లా స్నాప్ లో ఫిల్టర్ పెట్టుకుని తెల్లగా కనిపించరానా? అదేలే ఫిల్టర్ మైమా, మీరు రియాలిటీ గైడ్ ఉంటారు, రియాలిటీగా ఉంటే ఏదోలాగా ఉంటుంది. అయ్యా అయ్యా అవునా? అదే కోతి, బరాబర్ కోతే కదా. నువ్వు స్నాప్లు ఆడదాన్ని కూడా వదులుతలేవు నిజంగా. సరే సరే కానీ నేను బయటికి పోవాలా, మీతో సోది నేను మాట్లాడలేను. మస్తు అయిపోయింది నీకు నాకు మస్తు అయిపోయింది. షాప్ లో ప్రవీణ్ కూర్చుంటాడు, నేను బయటికి పోతున్నా, నేను ఆయన పోతున్నాం. పనోడు కాదు అవును నేను అరే ప్రవీణ్ కూర్చుంటాడు కదా షాప్ లా, ప్రవీణ్ ఉంటాడు, నేను ఈయన పోతాం. ఈయన పేరు ప్రవీణ్ కాదు కదా, ఈయన పేరు స్వీట్ హార్ట్. నీ అంత సయ్యారా లెక్కలు అయితే చేయలే, కానీ ఇప్పుడు చేస్తా. అది వీడియో పెడతా స్నాప్ లా, రికార్డ్ చేసుకో, కావాలంటే స్క్రీన్ రికార్డ్ పెట్టి యూట్యూబ్ లో వదిలే. అర్థమైందా? అదో ఇప్పుడు కూడా బండి మీద. సరే సరే కాదు, బండి మీద పోవాలి కదా ఇప్పుడు రైడ్ కి. మీరు నైట్ రైడ్ పోతారు, మేము పొద్దునే పోతాం. ఎన్నిసార్లు అట్లా బదలాం లేపుతావు? మొగోడితో అయితే ప్యాంట్ షర్ట్ వేసుకు రావాలి. చున్నీ చెట్లే అవన్నీ ఎందుకు వేసుకొచ్చిండు? ఆర్టిస్ట్ కదా, మొత్తం ఇట్లా చుట్టుకోండి కదా దగ్గరికి. ఈసారి నుంచి ఇట్లా చుట్టుకో, అయిపోతుంది. అవునా నిజమా? ఎందుకట్లా? ఈ డేస్ లా, ఇన్ని డేస్ లా తాయిపించినావు ఏది మన చాయ్కి? హిమాయత్ నగర్కి వచ్చి పోతున్నావు కదా. ఇప్పుడు పోతా, ఇప్పుడు నువ్వు అన్న మాట ప్రకారం ఈ రోజే పోతా బయటికి. ఏ గాయస్ లేదు, గూయిస్ లేదు. గాయస్ నేను క్లారిటీ ఇస్తున్నా మీకు. నరేష్ అందరితో తిరుగుతున్నాడు. ఏంది అబ్బా? నాతో ఫస్ట్ నరేష్ కనిపిస్తాడు, నరేష్ ని కొట్టుర్రి సరేనా? నరేష్ తోటి ఎవ్వరు ఏ ఆడదు కానివ్వంటే పిచ్చి తిట్లు తిట్టురు, డైరెక్ట్ వెళ్ళిపోరు. కీర్తకాల తమ్ముడిని, కీర్తకాల అన్నని అనుకొని పోయి ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు అని అనేరి. అప్పుడైనా సిగ్గు వస్తుంది నరేష్ కి. ఎక్కువ నిరాఫర్ తిరుగుతాడు. ఇంకా నెక్స్ట్ ఐడికి పోతాడు, అదేమంటారు లేదు అక్కడ ప్రవీణ్ కి చెప్తున్నా. వీడియో ఎందుకు పెడతా చెప్పు? ఏది ఎందుకు మొహం చూద్దామనా? సరే సరే ఇదో ఇట్లాంటివన్నీ ఎవరు వీడియోలు పెట్టారు, అందుకే స్నాప్ లో వీడియో కాల్ లేపి చెప్పిన. లేదంటే మీరు కూడా వీడియో పెట్టుకోండి అని చెప్తుండే కదా. మేము కూడా పెట్టుకోలేము అలా. చూడు ఇక నార్మల్ వీడియో ఇదంతా చూడు. మొహం చూడకు నరేష్, నువ్వు మొహం చూద్దామని అలా చెయ్యకు, అర్థమైందా? ఈ పొక్కలకే చూసినావా? ఏంది ఇటు సైడ్ చూపించాలంటున్నావా? కనిపించిందా? ఈడ ప్రవీణ్ ఉన్నాడు సరేనా, తాతనే సరేనా? చెంప వలుతుంది స్క్రీన్ షాట్ అన్నమాట. చెయ్యి, నీకు అదే ఉంటది కదా. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నా ఇష్టం వచ్చింది నేను చేస్తా. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వస్తా అన్నా కూడా నేను నీతో మాట్లాడా, నువ్వు డైరెక్ట్ గా కలిసి మాట్లాడే సీన్ లేదు. ఇక మొత్తం అయిపోయింది ఆ జిగ్రు వీడియోతోనే. నువ్వు అంత ధైర్యంగా పోయి కొట్టినావు చూడు వీడియో, నీకు హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి ఫస్ట్. ఇంత పెద్ద కొట్లాట అయినాక కూడా నా ఫోటోలు డిలీట్ చేయలేదు, నా రీల్ డిలీట్ చేయలేదు, మళ్ళీ పై మీద పోయి ఇంకా అదేమంటారు చాయ్ తాగిపించినావు, నీ బండి ఇచ్చినావు. ఎన్ని చేస్తావు ఇంకా? ఎవరిని తీస్తున్నావు? స్నాప్ తీయకు, అర్థమైందా? తీయకు. నువ్వు మోసం చేసినావురా నాయనా, నువ్వే చేసినావు. ఇంకేనాను అరే ఇచ్చే మొత్తం మనసు, లైఫ్, షర్ట్, ప్యాంట్ అన్ని ఇచ్చారు, అయిపోతుంది. నీకు గెలవాలి. అవునా? అయ్యా అవునా? సరే మరి అదే పని చేయండి పోండి. నేను ఫోన్ పెట్టేస్తున్నా, నాకు ఫోన్ చేయకు. నీతో ఇప్పటికే మస్తు సేపు మాట్లాడినా. ఇగో మీ మమ్మీ చేస్తుంది ఆడ్రిన్ ఫోను, సరేనా? నేనేం చెప్తున్నా, కుల్లో ఒకటే చెప్తున్నా,
ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు నరేష్, ఎవరితో ఉన్నా పర్వాలే, హ్యాపీగా ఉండు. యాజ్ అ ఫ్రెండ్గా నేను నీకు మంచి మాట చెప్తున్నా. నేను నా వీడియోలు కొట్టుకుంటా, నువ్వు నీ వీడియోలు ఎవరితోనైనా కొట్టుకో, కానీ నా పేరు వెళ్ళొద్దు. నీ పేరు నేను తీయ, నా పేరు నువ్వు తీయకు, సరేనా? ఫోన్ పెట్టే ఏడు, కాసేపు ఏడు కాసేపు ఏడు. సో గైస్ అసలు ఎట్లా చేస్తున్నాడు అంటే నిజంగా బీపీ లేవట్లేస్తున్నాడు. వస్తా అని చెప్పి స్నాప్లలో మెసేజ్ పెడుతున్నాడు, కానీ ఆయన వచ్చినా కూడా నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఎట్లయినా నేను బయటికి వెళ్ళిపోతున్నా. సో ఆయనకి ఎట్లా కాల్పేయాలంటే అట్లా కాల్పిస్తా. ఆఫ్టర్ ఆల్ చేయి పట్టుకున్నందుకే నాకు అంతగానం గాలిపోతుంది. ఇంకా వీడియో పెట్టినట్టు కూడా తెలియదు. వీడియో పెట్టినావు అది పెట్టినావు అని అడుగుతున్నాడు. అసలు వీడియో పెట్టినట్టు కూడా తెలియదు. సో ఇదంతా నేను యూట్యూబ్లో పెడతా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడో కూడా నేను చూస్తా. ఒరుగుతా, నీకేం ప్రాబ్లం అవుతున్నా? కొంచెం తలలో వస్తుంది నొక్కు జరగడం. అబ్బా హాయిగా ఉంది నిజంగా. క్రేజీ ఉంది. టైం పాస్ ఎవడు చేస్తుడు? నాకేం పని పడలే అనుకుంటున్నావా? షాప్ లో కూర్చొని ఎందుకు టైం పాస్ చేస్తా? నేను అందుకే నేనేం యూట్యూబ్ వీడియో తీస్తలే. నీకు స్నాప్లు ఎందుకు చేసిన? లేకపోతే నార్మల్గా చెప్తుండే కదా. ఆహా, నీకు గాలుతుందని చెప్పరా అది మొహం మీద. ఇప్పుడు నమ్మినావా మొగడే? సరే అవన్నీ నువ్వు చెప్పట్లే, నేను ఏదైనా చేస్తా. కానీ ఇప్పుడు మేము బయటికి పోతున్నాం, నువ్వు రాకిడికి. మీరు మంచిగా ఉండరు, నన్ను మంచిగా ఉంచరు. నువ్వేం చేయలేవు నరేష్, అన్నీ చేస్తున్నావు కదా. నీ వల్ల ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఎడవాలా? నాకు అర్థం కాదు. అంతగానం తిరుగుతున్నావు నరేష్ నువ్వు అందరితోని, ఏ బాధ లేకుండా. నెక్లెస్ రోడ్ పోతున్నావు, పబ్బులు పోతున్నావు ఈ మధ్య కొత్తగా. అవన్నీ ఇంకా నేను బయటికి చెప్పలే. సింపుల్గా కెఫేలకు పోతున్నావు, పబ్బులకు పోతున్నావు, రెస్టారెంట్లకు పోతున్నావు తిననీకి. 4 గంటల దాకా మెలుకుంటావు తెలుసు. కెఫేలకు పోయి బాగా తింటున్నావు కదా ఈ మధ్య. ఏదో బ్లూ కలర్ కెఫే పెడుతున్నారు అందరు కలిసి. పెట్టేస్తున్నా, బాయ్. నాకు ఫోన్లో వస్తున్నాయి, నేను పోయేడుతుంది. సరేనా, మేము బయటికి పోతున్నాం, తర్వాత మాట్లాడతా. పెట్టే ఏడికైనా పోతా బాయ్, నీకెందుకు? ఏడికైనా పోతా, నీకెందుకు? పిచ్చా నీకేమన్నా? వదిలేసా. నేను ఎప్పుడు పట్టుకున్నాను అసలు వదిలేనికి? సరేనా, బాయ్ బాయ్ చెప్పేసి పోదాం బయటికి. బాయ్. మొన్ననే వింటా చూసిరు అందరూ ఒక్కొక్కరు బయటికి వచ్చి. ఇరగొడతావు మొత్తం. మొన్ననే అందరు గలీజ్గా చూసిరు. నీ బాధ ఏంది? మేము పొయ్యేడుతుంది, అర్థమవుతుందా? ఎందుకు పంపిస్తారు? ఇవే లెక్కలు చేయి నువ్వు. ఆడ మళ్ళీ గలీజ్ మాటలు వస్తాయి మళ్ళీ నోట్లా. నువ్వు ఇక్కడ ఫోన్ మాట్లాడుతావు కానీ అక్కడి నుంచి అయ్యే పని అయితేనే ఉంటుంది. ఇది ఎవరితో? అది దాని మొహంలా కట్టవేడదు. నీకు అదే ఉంటది, పోయి దాంతో మాట్లాడుకో. నా గురించి నీకెందుకు? అవును అనేదేమో అంటనే ఉండాలా, వెనకాల నుంచి అది ఆ ముండని చూపించుకుంటూ కూర్చోవాలి అప్పటి నుంచి. ఇగో నాకు అవన్నీ మాట్లాడకు. నువ్వు చేసేవన్నీ కథలు చేస్తూనే ఉన్నావు. నాకు క్యాటరీన్ అన్ని ఒక్కొక్కటి చెప్తుంది నీ పక్కకుండు. కానీ నువ్వు చాట్ చేసుకో అమ్మాయిలతో. నువ్వు మస్తు వీడియో కాల్ మాట్లాడుతున్నావు ఈ మధ్యలో అందరితో. నా పెళ్లి నువ్వెందుకు చేస్తావు? నేను చేసుకోలేనా ఏంది? నా పెళ్లి నేను చేసుకుంటా, నీ పెళ్లి నువ్వు చేసుకో. సింపుల్. అవన్నీ బూతులు వస్తాయి కదా నాకు, అర్థమైందా? బాయ్ పోవాలా? చైన్ వస్తుంది, మజాక్ కాదు, పెట్టేసే. అంత సీన్ లేదు. నీకే 500 ఇస్తా, నువ్వు పక్క పో ఫస్ట్. వద్దు, అవసరం లేదు. వచ్చినావు అంటే అసలు మంచిగా దుకాణం కాడికి వచ్చినావు అంటే నేను 2 నిమిషాలు కూడా ఉన్నాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, అర్థమవుతుందా? నేను దుకాణంలో పంపారు. ఎందుకు పంపిస్తారు? నువ్వెవరు అడగనికి? ఓవర్ యాక్షన్ చేయకు. ఫోన్ పెట్టేసి కోపం తెప్పి మస్తు అయిపోయింది. నేను అంత సీన్ లేదు, పెట్టే. మస్తు మాట్లాడినా. నేను కూడా షాప్ బంద్ చేసి ఇప్పుడే పోతున్నా. చూడు, నువ్వు రా, నేను షాప్ బంద్ చేసి పోతా. సరే, నేను అవుతుంది. మీ ఇంటికాడికి వచ్చి ఏం చేస్తాను పెట్టు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు?
లేదు నేను పోతున్నా ఆల్రెడీ బ్యాగ్ కూడా ప్యాక్ చేసిన ఇక్కడ బ్యాగ్ చూడు ఇక్కడ బ్యాగ్ చూడు ఏం అవసరం లేదు వచ్చేది నువ్వెందుకు వస్తావు నాకు అర్థం కాదు హాయ్ చెప్పు నాకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు తీసుకోవే ఎవరికి భయం నాకు అర్థం కాదు నా తొక్కల భయం నేను ఎవరికి భయపడను పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు గమ్మునుంటున్నావు అది రెచ్చిపోతున్నావు ఫోన్ కింద ఎత్తేసా మళ్ళీ నీ వల్ల పెడే ఫోన్ పెట్టాయి ఫస్ట్ ఫోన్ పెడాయి